హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మన తమిళ్లో రీసెంట్గా రిలీజ్ అయిన విడయమయూర్చి మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇదే మూవీ మన తెలుగులో పట్టుదల అనే పేరుతో రిలీజ్ అయింది. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, అజర్బైజాన్ అనే దేశంలో బాకు అనే సిటీలో స్టోరీ స్టార్ట్ అవుతుంది. మన హీరో పేరు అర్జున్, హీరోయిన్ పేరు కాయల్. ఇద్దరు భార్యాభర్తలు. ఇద్దరు బాకులో ఉన్న వాళ్ళ ఇంటి నుంచి ఎక్కడికో స్టార్ట్ అవుతారు. ఇక్కడ స్టోరీ 12 సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. అర్జున్, కాయల్ ఇద్దరు ఫస్ట్ టైం ఒక వెకేషన్లో కలుసుకుంటారు. అప్పుడు ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ ఏర్పడి ఫోన్ నెంబర్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అలా కొన్ని రోజులకి వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇంట్రెస్ట్ కాస్త ప్రేమగా మారుతుంది. ఇద్దరు ప్రేమించుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. అలా కొన్ని రోజులకి ఇద్దరు పెళ్లి కూడా చేసుకుంటారు. పెళ్ళైన 3 సంవత్సరాలకి కాయల్ ప్రెగ్నెంట్ అవుతుంది. దానికి ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ తన ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అవుతుంది. అలాగే తనకి ఇంకా పిల్లలు పుట్టే అవకాశమే లేదు అని తెలుస్తుంది. దానికి ఇద్దరు చాలా అంటే చాలా బాధపడతారు. అర్జున్ కాయల్ని ఓదార్చేకి చాలా ట్రై చేస్తాడు. కానీ తను ఎవరి ఓదార్పును తీసుకునే స్టేజ్లో ఉండదు. అందుకు అర్జున్ని కూడా దగ్గరికి రానివ్వకుండా తనలో తనే బాధపడుతూ ఉంటుంది. దానికి అర్జున్ తనని డిస్టర్బ్ చేయకూడదని ఫిక్స్ అయ్యి తన పనిలో తాను బిజీ అయిపోతాడు. అలా రోజులు గడుస్తూ వస్తాయి. ఇద్దరి మధ్య చాలా దూరం పెరిగిపోతుంది. ఇద్దరు ఒకరి గురించి ఒకరు పట్టించుకోవడం కూడా గగనమైపోతుంది. దానికి కాయలు బాగా ఆలోచించి మన ఇద్దరం డైవర్స్ తీసుకుందాం. ఇద్దరి మధ్య ఇప్పుడు మంచి స్నేహం ఉంది. అదే మనం ఇలాగే కొనసాగితే ఒకరినొకరు వదిలించుకోవాలనుకుంటామంటూ మనం ఇప్పుడు విడిపోవడమే మంచిది అంటుంది. అర్జున్ తనతో మాట్లాడి డైవర్స్ వద్దు అని ఒప్పించేందుకు ట్రై చేస్తాడు. ఎందుకంటే తనంటే తనకి చాలా ఇష్టం. కానీ కాయలు ఇంకొకరితో అఫేర్ స్టార్ట్ చేసి ఉంటుంది. ఈ విషయం తను తెలుసుకున్నప్పుడు తనకు చాలా కోపం వస్తుంది. కానీ తన మీద ఉన్న ప్రేమతో ఏం చేయలేక తన కోసం డైవర్స్ ఇచ్చేద్దామని ఫిక్స్ అవుతాడు. కాయల్కి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంటుంది. తన పేరు అను. తను వీళ్ళిద్దరు డైవర్స్ తీసుకుంటున్న విషయం తెలుసుకొని షాక్ అయిపోతుంది. కాయల్ డైవర్స్ కోసం కోర్టులో అప్లై చేసి కేసు అయ్యేంతవరకు నేను మా పేరెంట్స్తో పాటు ఉంటా అని అర్జున్తో ఉంటుంది. దానికి అర్జున్ నో చెప్పలేక లాస్ట్ టైం మన ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేద్దామని మీ ఇంటికి కారులో వెళ్తే ఇక్కడ నుంచి 7 hours టైం పడుతుంది, నేనే నిన్ను పిలుచుకుని వెళ్ళి మీ ఇంట్లో డ్రాప్ చేస్తా అంటాడు. దానికి తను నో చెప్పలేక సరే అంటుంది. దానికి ఇద్దరూ కలిసి బాకులో ఉన్న వాళ్ళ ఇంటి నుంచి కారులో స్టార్ట్ అవుతారు. ఇదే మనం స్టార్టింగ్లో చూసిన సీన్. కారులో వెళ్తున్నప్పుడు అర్జున్ కాయల్తో మాట్లాడేకి ట్రై చేస్తాడు. కానీ తనతో మాట్లాడేకి అంతగా ఇంట్రెస్ట్ చూపించదు. కానీ తనతో మాట్లాడుతూ నీ అఫైర్ గురించి చెప్పినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది, కానీ నీ హానెస్టీ నాకు బాగా నచ్చింది అంటాడు. అలా అర్జున్ తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక కారు వాళ్ళకు అడ్డం వస్తుంది. అర్జున్ కారుని కంట్రోల్ చేసి యాక్సిడెంట్ కాకుండా చూస్తాడు. వేరే కారు వాళ్ళకు అడ్డం వచ్చిందే కాక ఫక్ ఆఫ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ వేషనాలతో మనకెందుకులే అని అర్జున్ కూడా వాళ్ళని వదిలేస్తాడు. కారులో పెట్రోల్ ఫిల్ చేయాలి అని ఇద్దరూ కలిసి ఒక పెట్రోల్ పంప్ లాగుతారు. కాయల్కి కొంచెం అనీజీగా ఉండి కోక్ కోసం పక్కనుండే మార్ట్లోకి వెళ్తుంది. అక్కడ తనకి దీపిక, రక్షిత్ అనే భార్యాభర్తలు పరిచయం అవుతారు. వాళ్ళిద్దరూ ఇక్కడే ఒక లాజిస్టిక్స్ బిజినెస్ని రన్ చేస్తూ ఉంటారు. అంటే ఒక షాప్లో ఉన్న గూడ్స్ని ఇంకో షాప్కి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అర్జున్ కార్కి పెట్రోల్ కొట్టిస్తున్నప్పుడు వాళ్ళ కారు అడ్డం వచ్చిన వాళ్ళు మళ్ళీ అక్కడికి వస్తారు. వాళ్ళు మొత్తం 4 ఉంటారు. వాళ్ళల్లో ఒకడి పేరే మైకిల్. వాడే ఆ గ్యాంగ్ మొత్తానికి లీడర్. అందరూ గంజాయి మత్తులో ఉండి అదే పనిగా గొడవ పెట్టుకోవాలి అని చూస్తుంటారు. దాన్ని అర్జున్ గమనించి నీది నాది ఇద్దరిది తప్పే, ఎవరూ చూసుకోలేదు, నేను చేసిన దానికి సారీ అని చెప్పి కాయల్ని పిలుచుకుని అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. వాళ్ళ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కారు ప్రాబ్లం వచ్చి స్టాప్ అయిపోతుంది. అర్జున్ ఆ ప్రాబ్లం ఏంటో చూసేకి ట్రై చేస్తాడు. కానీ ప్రాబ్లం ఏంటి అని ఏం అర్థం కాదు. కనీసం హెల్ప్ కోసం ఎవరికైనా ఫోన్ చేద్దామన్నా ఫోన్లో సిగ్నల్స్ ఉండవు. అందుకు పోలీసులు వస్తే హెల్ప్ అడుగుదామని వెయిట్ చేయడం స్టార్ట్ చేస్తారు. మైకిల్ తన గ్యాంగ్తో అదే రూట్లో వచ్చి వాళ్ళ పక్క నుంచి గట్టిగా అరుస్తూ వెళ్తారు. అలాగే వెళ్ళిపోకుండా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి వాళ్ళకు కొంచెం దూరం లాగుతారు. దాన్ని అర్జున్ చూసి వీళ్ళు మనతో గొడవ పెట్టుకోవడం చూస్తున్నారు అని రాణి చూసుకుందామని రెడీగా ఉంటాడు. అప్పుడే రక్షిత్, దీపిక ఇద్దరు వాళ్ళ ట్రక్లో అదే రూట్లో వస్తారు. కాయలు వాళ్ళని ఆపి హెల్ప్ అడుగుతుంది. రక్షిత్ కార్ని చూసి మీ కారు కొత్త మోడల్, దాన్ని ఎలా రిపేర్ చేయాలో నాకు తెలీదు అంటూ ఇక్కడ నుంచి 10 kilometers ముందుకు వెళ్తే జాఫర్స్ బార్ ఉంటుంది, అక్కడ ఉండే టెలిఫోన్ నుంచి ఫోన్ చేసి హెల్ప్ తీసుకోండి అంటూ మీ లగేజ్ పెట్టేందుకు ట్రక్లో ప్లేస్ లేదు, మీరిద్దరూ వస్తా అంటే రండి డ్రాప్ చేస్తా అంటాడు. కానీ అర్జున్, కాయలిద్దరూ లగేజ్ అక్కడే వదిలేసి వెళ్లేందుకు ఇష్టపడరు. రక్షిత్, దీపిక ఇద్దరు మైకిల్ వాళ్ళ గ్యాంగ్ గురించి తెలుసుకొని ఈ రూట్లో పోలీసులు చాలా తక్కువ మంది ఉంటారు, అందుకే ఇలాంటి వాళ్ళంతా ఇక్కడ గొడవలు చేస్తుంటారు అని అర్జున్తో, కాయలతో అంటారు. మైకిల్ వాళ్ళందరినీ చూసి ఇప్పుడు గొడవ చేస్తే ప్రాబ్లం పెద్దదవుతుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రక్షిత్ బాగా ఆలోచించి మీ ఇద్దరు ఇక్కడే ఉండండి, మేము అక్కడికి వెళ్ళి మీకు హెల్ప్ చేయడం కోసం ఎవరినొకరిని పంపిస్తామంటాడు. దానికి అర్జున్ సరే అంటాడు. కానీ కాయల్కి గ్యాస్ ఫామ్ అయ్యి కొంచెం అనీజీగా ఉంటుంది. అందుకు కాయల్ని వాళ్ళతో పాటు పంపించి తన్ని జాఫర్ బార్లో వదిలిపెట్టండి అంటాడు. దాంతో ముగ్గురు కలిసి జాఫర్స్ బార్ దగ్గరికి బయలుదేరతారు. అర్జున్ కూడా చాలాసేపు వెయిట్ చేస్తాడు. కానీ ఎండ ఎక్కువ అయ్యేసరికి ప్రాబ్లం ఏంటో చూద్దామని ఇంకోసారి చూస్తాడు.
అప్పుడు తనకి ఫ్యూల్ ట్యాంక్ పక్కన ఉండే కేబుల్ విడిపోయి కనిపిస్తుంది. దానికి అర్జున్ దాన్ని రిపేర్ చేసి జాఫర్స్ బార్ దగ్గరికి వస్తాడు. కానీ అక్కడ ట్రక్ ఉండదు, తన భార్య ఉండదు. దానికి తను ఆ ప్లేస్కి ఓనర్ అయిన జాఫర్తో మాట్లాడుతూ తన భార్య గురించి అడుగుతాడు. కానీ అతను సరిగ్గా సమాధానం చెప్పకుండా నాకేం తెలీదు అంటాడు. అర్జున్ 40 కిలోమీటర్స్ దూరంలో ఇలాంటిది ఇంకో ప్లేస్ ఉంది అని తెలుసుకొని నా భార్య అక్కడ ఉందేమో అని, నా భార్య ఇక్కడికి వస్తే ఇక్కడే ఉండమని చెప్పండి అని జాఫర్తో చెప్పి ఇంకో ప్లేస్ దగ్గరికి బయలుదేరతాడు. తను అలా సగం దూరం వెళ్ళగానే రక్షిత్ వాళ్ళ ట్రక్ కనిపిస్తుంది. అర్జున్ ట్రక్ దగ్గరికి వచ్చి ట్రక్ ఆపు అని రక్షిత్తో అంటాడు. అయినా తను ట్రక్ని ఆపకుండా అలాగే వెళ్తాడు. దానికి తన కారుని ట్రక్ అడ్డంగా పెట్టి ఎందుకు ఆపకుండా వెళ్తున్నావు, నీ భార్య ఎక్కడా అంటాడు. దాని రక్షిత్ మాట్లాడుతూ అసలు మీరెవరు, నేను మిమ్మల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అంటాడు. రక్షిత్తో ఉండాల్సిన తన భార్య కూడా తనతో పాటు ఉండదు. దానికి అర్జున్కి ఏం అర్థం కాక నా భార్య నీ భార్య ఎక్కడా అని తనతో గొడవ పడతాడు. అప్పుడే అదే రూట్లో వస్తున్న పోలీస్ వాళ్ళిద్దరిని చూసి అర్జున్ ప్రాబ్లం ఏంటో మొత్తం తెలుసుకొని ట్రక్ మొత్తం చెక్ చేస్తాడు. కానీ ట్రక్కులో ఎవరు ఉండరు. వీటికి తోడు ఇంకో షాకింగ్ విషయం ఏమి అంటే రక్షిత్ పోలీస్తో మాట్లాడుతూ నా పేరు ధీరజ్ అంటాడు. ఈ విషయం అర్జున్ తెలుసుకొని నిన్ను మాత్రం వదిలిపెట్టాను అని చాలా సీరియస్ అవుతాడు. పోలీస్ రక్షిత్ని వదిలేసి అర్జున్తో ఇక్కడి నుంచి కొంచెం దూరం వెళ్తే పోలీస్ స్టేషన్ వస్తుంది, అక్కడ కంప్లైంట్ ఇవ్వు, అతని డీటెయిల్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి, అతన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు పట్టుకోవచ్చు అంటాడు. దానికి అర్జున్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తాడు. పోలీస్ తనతో మాట్లాడి తన గురించి తన భార్య గురించి మొత్తం తెలుసుకుంటాడు. పోలీస్ కాయల అఫైర్ గురించి తెలుసుకొని తన్నే వెళ్ళిపోయిండొచ్చు కదా అంటాడు. కానీ అర్జున్ మేమే డైవర్స్ తీసుకోవాలి అనుకున్నాం, అలాంటప్పుడు తను ఎందుకు వెళ్ళిపోతుంది అంటాడు. దానికి పోలీస్ తనతో మాట్లాడుతూ నీ భార్యను వెతికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని చెప్తాడు. అర్జున్ స్టేషన్ నుంచి మళ్ళీ జాఫర్స్ బార్ దగ్గరికి వస్తాడు. కానీ తన భార్య అక్కడ ఉండదు. అర్జున్కి ఆ బార్లో అంత తేడాగా అనిపించి జాఫర్ కౌంటర్ మొత్తం చెక్ చేస్తాడు. దానికి జాఫర్కి చాలా కోపం వచ్చి అర్జున్ని గన్తో బెదిరిస్తాడు. దానికి అర్జున్ బార్ నుంచి బయటికి వచ్చేస్తాడు. తను బయట టెలిఫోన్ బూత్ దగ్గర ఉన్నప్పుడు కార్లు తుడిచే ఒకతను తనతో మాట్లాడుతూ నీ భార్యను నేను చూశాను, ఈ బార్ దగ్గర వాళ్ళ వెహికల్ మారి వేరే వేరే రూట్లో వెళ్లారు అని చెప్తాడు. దానికి అర్జున్ ఈ విషయం పోలీసులకు చెప్పు, నాకు చాలా హెల్ప్ అవుతుంది అంటాడు. దానికి అతను నవ్వుతూ నువ్వు పిచ్చోల్లాగున్నావు, అసలు ఇవన్నీ చేపిస్తోందే పోలీసులు అంటాడు. ఈ విషయం తెలుసుకున్న అర్జున్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే తను కంప్లైంట్ ఇచ్చిన స్టేషన్లో చాలా మిస్సింగ్ కంప్లైంట్స్ ఉంటాయి. కానీ అవన్నీ చేపించింది వాళ్ళే అని తెలుసుకునేసరికి అర్జున్ తన భార్యని తను ఒకడే వెతుక్కోవాలి అని తన భార్యను వెతుక్కుంటూ అతను చెప్పిన రూట్లో వెళ్తాడు. అక్కడ తనకు 2 కార్లు కనిపిస్తాయి. అందులో ఉన్న కారే వాళ్ళ వెంట పడి వాళ్ళని ఇబ్బంది పెట్టింటుంది. దాన్ని చూసిన అర్జున్ నా భార్య ఇక్కడే ఉంది అనుకుంటాడు. కానీ మైకిల్ తన గ్యాంగ్తో కలిసి అర్జున్ని కొట్టి రక్షిత్ దీపికల దగ్గరికి పిలుచుకుని వస్తాడు. అర్జున్కి మొత్తం చెప్పిన కార్లు తుడిచే అబ్బాయి కూడా వీళ్ళ గ్యాంగ్లో ఒక మెంబరే. వీళ్ళంతా కలిసి అర్జున్ని పట్టుకోవాలి అనే ఇదంతా చేసింటారు. ఈ విషయం మొత్తం తను అర్థం చేసుకొని తను చెప్పిన విషయాలు మొత్తం అబద్ధమని తెలుసుకుంటాడు. అసలు వీళ్ళంతా ఎవరు అంటే కిడ్నాపర్స్. అందరూ కలిసి కిడ్నాప్ చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఈ గ్యాంగ్కి రక్షిత్ దీపికానే లీడర్స్. వాళ్ళిద్దరూ అర్జున్తో మాట్లాడుతూ మాకు సుపారీ ఇచ్చింది మరెవరో కాదు, నీ భార్య తన లవరే, నువ్వు వాళ్ళకి అడ్డం ఉండకూడదు అని వాళ్ళిదంతా చేస్తున్నారు అంటూ తనని చంపేకి ట్రై చేస్తారు. కానీ అర్జున్ తప్పించుకుంటాడు. దానికి దీపిక తనతో మాట్లాడుతూ నాకు నువ్వు కానీ నీ భార్య కానీ తన లవర్ కానీ ఎవరు ముఖ్యం కాదు, నాకు ముఖ్యమైనది డబ్బు మాత్రమే, నువ్వు నీ భార్య కంటే ఎక్కువ డబ్బులు ఇస్తే నేను వదిలేసి నీ భార్యని చంపేస్తా అంటుంది. అర్జున్ వాళ్ళు చెప్పిన మాటలకి షాక్ అయిపోతాడు. కానీ నా భార్య నా విషయంలో ఇలా చేయదు అని అర్థం చేసుకొని నా భార్య ఎప్పటికీ ఇలా చేయదు అని వాళ్ళతో అంటాడు. దానికి వాళ్ళు నవ్వుతూ నీ దగ్గర ఉన్నవి 2 దారులు, ఒకటి నీ అకౌంట్లో ఉండే నీ సేవింగ్స్ 8 కోట్లు మాకు ఇచ్చేసి నువ్వు బతికిపోవడం, లేదా రెండోది నువ్వు బతకడంతో పాటు నీ భార్యను కూడా కాపాడుకోవడం అంటారు. దానికి అర్జున్ అసలు మీరిద్దరు ఎవరు అంటాడు. దానికి రక్షిత్ దీపిక ఇద్దరు వాళ్ళ స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తారు. అసలు రక్షిత్ దీపికలు ఎవరు అంటే మెంటల్ పేషెంట్లు. కొన్ని సంవత్సరాల క్రితం ఇద్దరు ఒక మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. దీపిక ఎంత సైకోది అంటే ఒక చాక్లెట్ కోసం తనతో పాటు ఉన్న పేషెంట్ని మాయ చేసి తనని తానే చంపుకునేలా చేసి ఉంటుంది. దానికి కోర్ట్ తను చనిపోయేంత వరకు అదే హాస్పిటల్లో ఉండాలి అని శిక్ష వేస్తుంది. వాళ్ళ పేరెంట్స్ ఈ విషయం తెలుసుకుని చాలా బాధపడతారు. కానీ వాళ్ళు కూడా ఏం చేయలేక తనకు దూరం అయిపోతారు. తనకి హాస్పిటల్ నచ్చక నన్ను ఇక్కడి నుంచి పిలుచుకొని వెళ్ళిపోండి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చాలా ఉత్తరాలు రాస్తూ ఉంటుంది. కానీ దేనికి తిరిగి సమాధానం రాదు. దానికి తనకి ఇంకా పిచ్చి పట్టేస్తుంది. ఒకరోజు కొంతమంది వార్డ్ బాయ్స్ దీపికను రేప్ చేసి ట్రై చేస్తారు. అప్పుడు రక్షిత్ వాళ్ళందరినీ కొట్టి తన్ని కాపాడతాడు. అప్పుడే ఇద్దరు ఒకరినొకరు చూసుకొని మొదటి చూపులను ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత దగ్గరయ్యి హాస్పిటల్ నుంచి కూడా తప్పించుకుంటారు. తప్పించుకున్న వెంటనే దీపిక వాళ్ళ అమ్మ నాన్నని చంపేస్తుంది. అప్పుడు మొదలైన వాళ్ళ జీవితం ఇలా సాగుతూ ఉంటుంది. అర్జున్ వాళ్ళ స్టోరీ మొత్తం తెలుసుకొని తన భార్యను కాపాడుకోవడం కోసం తన అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తం ఇచ్చేస్తా అంటాడు. దానికి అర్జున్ తన ఒక బ్యాంక్ దగ్గరికి పంపించి డబ్బులు మొత్తం డ్రా చేసుకుంటారా అంటాడు. రక్షిత్ దీపిక ఇద్దరు కిడ్నాప్ చేసినప్పుడు ఎంత వీలైనంత డబ్బు లాక్కునేకి ట్రై చేస్తారు. అందుకు దీపిక కిడ్నాప్ చేసిన కాయలతో మాట్లాడుతూ ఈ కిడ్నాప్ చేపించింది నీ ఫ్రెండ్ అనునే,
తనకి నీ భర్త అంటే చాలా ఇష్టం, అందుకే తను మాతో ఈ పని చేపించింది అంటూ వాళ్ళిద్దరు కలిసి దిగిన ఫోటోని తనకు చూపిస్తుంది. ఆ ఫోటోని చూసిన కాయల్ షాక్ అయిపోతుంది. దీపిక తనతో మాట్లాడుతూ, నువ్వు ఇంట్లో లేనప్పుడు అను మీ ఇంటికి వెళ్ళి నీ భర్తని ఓదారుస్తూ తనకు దగ్గరయింది. నీ అఫైర్ విషయం తెలిసిన నీ భర్త ఏం ఆలోచించకుండా తన దగ్గరయ్యాడు అంటూ, నీ భర్త ఇస్తున్న డబ్బుల కంటే నువ్వు ఎక్కువ డబ్బులు ఇవ్వు, నేను నీ సైడ్కి వచ్చి వాళ్ళిద్దరిని చంపేస్తా అని గేమ్ ప్లే చేస్తుంది. కానీ కాయల్ తను చెప్పిన మాటలేవి నమ్మదు. దానికి తనకు చాలా కోపం వచ్చి, నీకు నరకం అంటే ఏంటో చూపిస్తా చూడు అని వార్నింగ్ ఇస్తుంది. అను అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది నిజమే, తనని ఓదారుస్తూ తనకు దగ్గర వాళ్ళనుకుంది నిజమే. కానీ అర్జున్ తనని ఆపి, మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్, మనం అలాగే ఉందామంటాడు. తను కూడా తను చేసిన తప్పు అర్థం చేసుకొని తను చేసిన తప్పుకి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అర్జున్ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి తన అకౌంట్లోని డబ్బు మొత్తం డ్రా చేపిస్తాడు. తన బ్యాంక్ మేనేజర్ టేబుల్ మీద కత్తిలాగా షార్ప్గా ఉన్న ఒక వస్తువుని చూసి ఇది అవసరం పడుతుంది అని ఎవరికీ తెలియకుండా దాన్ని కోట్లో పెట్టుకుంటాడు. అర్జున్ డబ్బు మొత్తం తీసుకుని హవీ మీదకి వస్తాడు. మైకిల్ తన గ్యాంగ్తో కలిసి అక్కడికి వచ్చి డబ్బులు ఇవ్వు అంటాడు. కానీ అర్జున్ ఫస్ట్ నా భార్యను చూపించండి అనేసరికి వాళ్ళ కోపం వచ్చి తన్ని కొట్టి కట్టేసి కారులో పడేస్తారు. అర్జున్ తన దగ్గర ఉన్న వస్తువుతో కట్లు విడిపించుకొని వాళ్ళని దాంతో పొడిచి నరకం చూపిస్తాడు. మైకిల్ తన్ని చంపేద్దామని గన్ను బయటికి తీస్తాడు. కానీ అర్జున్ ఆ గన్ను లాక్కొని అందరిని షూట్ చేస్తూ తన భార్య ఎక్కడ ఉందన్న విషయం తెలుసుకునేకి ట్రై చేస్తాడు. కానీ ఎవరు తన భార్య గురించి తనకేం చెప్పరు. దానికి అర్జున్ మైకిల్కి నరకం చూపిస్తాడు. అప్పుడే అటుకు వెళ్తున్న పోలీస్ వాళ్ళని ఆపి గన్ కింద పడే అని అర్జున్కి వార్నింగ్ ఇస్తాడు. దానికి తన గన్ కింద పడేసి, నా భార్య గురించి వాళ్ళకి తెలుసు, నిజమేంటో మీరే తెలుసుకోండి అంటాడు. కానీ మైకిల్ కారు నుంచి బయటికి వచ్చి పోలీసుని షూట్ చేస్తాడు. అలాగే అర్జున్ కూడా చంపేకి ట్రై చేస్తాడు. కానీ తన దగ్గర నుంచి తప్పించుకుంటాడు. మైకిల్ డబ్బు మొత్తం తీసుకుని కారులో రక్షిత్ దగ్గరికి బయలుదేరిపోతాడు. పోలీస్ ప్రాణంతోనే ఉంటాడు. అందుకు అర్జున్ మళ్ళీ అక్కడికి వచ్చి పోలీస్ కోసం అంబులెన్స్ని పిలుస్తాడు. ఆ తర్వాత పోలీస్ కారులోనే రక్షిత్ని దీపికని వెతుక్కుంటూ వెళ్తాడు. దారి మధ్యలో ఒక చోట తనకి ఒక ట్రక్ కనిపిస్తుంది. అది సేమ్ రక్షిత్ దీపికల ట్రక్ లాగే ఉంటుంది. అందుకు దాని దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేస్తాడు. కానీ తనకి ఎలాంటి క్లూ దొరకదు. తనకి ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ ఉన్నప్పుడు తనకు ఒకతను కనిపిస్తాడు. అర్జున్ అతన్ని బ్యాంక్ బయట చూసింటాడు. అందుకు తనని ఫాలో చేస్తూ వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి తనని బాగా కొట్టి రక్షిత్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకునేకి ట్రై చేస్తాడు. కానీ ఇంతలో అక్కడికి జాఫర్స్ బార్ ఓనర్ జాఫర్ వచ్చి అర్జున్ని చంపేకి ట్రై చేస్తాడు. ఈ జాఫర్ కూడా రక్షిత్ వాళ్ళ గ్యాంగ్లో ఒక మెంబరే. అందుకే తను అర్జున్ని బెదిరించి తన బార్ నుంచి బయటికి పంపించేసింటాడు. అర్జున్ తన దగ్గర నుంచి తప్పించుకొని తనని బాగా కొట్టి నరకం చూపిస్తాడు. దానికి జాఫర్ తట్టుకోలేక రక్షిత్ దీపికలో ఉండే చోటు గురించి చెప్పేస్తాడు. దాంతో అర్జున్ అక్కడికి స్టార్ట్ అవుతాడు. మైకిల్ డబ్బు మొత్తం తీసుకుని రక్షిత్ దగ్గరికి వస్తాడు. తను మైకిల్కైన గాయాలు చూసి విషయం మొత్తం తెలుసుకుంటాడు. దానికి రక్షిత్ దీపిక ఇద్దరు, అర్జున్ మన కోసం ఇక్కడికి వచ్చేలోపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని వాళ్ళ గ్రూప్లో ఉన్న అందరికి డబ్బులు ఇచ్చేసి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటారు. దానికి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయేందుకు అనిసిద్ధం చేసుకుంటూ ఉన్నప్పుడు అర్జున్ అక్కడికి వచ్చి అందరినీ కొడుతూ చుక్కలు చూపిస్తాడు. మైకిల్ అర్జున్ ఇద్దరు మళ్ళీ ఎదురు పడతారు. అర్జున్ తన భార్య గురించి తెలుసుకోవాలి అని మైకిల్ని చంపకుండా కొడతాడంతే. కానీ తను అర్జున్ని చంపేకి ట్రై చేస్తాడు. దానికి అర్జున్ తనని చంపేస్తాడు. దాన్ని చూసిన దీపిక అర్జున్తో ఫైట్ చేస్తూ, నీ భార్య నీకు ఎప్పటికీ దొరకదు, దొరికినా నువ్వు నీ భార్యను గుర్తుపట్టలేవు అంటుంది. దానికి అర్జున్ చాలా బాధపడతాడు. ఇద్దరూ గొడవ పడుతూ పై ఫ్లోర్ నుంచి కింద పడిపోతారు. అప్పుడు దీపిక ఫేస్ మీద యాసిడ్ పడి తన ఫేస్ సగం కాలిపోతుంది. అలాగే తన నొప్పిని తట్టుకోలేక కొంచెం సేపటికి చనిపోతుంది. దానికి రక్షిత్ చాలా బాధపడుతూ, నన్నుగా ప్రేమించిన ఒకే ఒక అమ్మాయి దీపిక, తన్నే నాకు దూరం చేశావు, ఇక నీకు చావే దారి అని అర్జున్తో ఫైట్ చేస్తాడు. దాంతో ఇద్దరి మధ్య హోరాహోరీ ఫైట్ జరుగుతుంది. కానీ అర్జున్ రక్షిత్ని ఓడిస్తాడు. దానికి రక్షిత్, నీ భార్య గురించి నీకు ఎప్పటికీ తెలియకుండా చేస్తా అని కయల్ గురించి ఏం చెప్పకుండానే క్రషర్లో పడి చనిపోతాడు. దానికి అర్జున్కి ఏం చేయాలో ఏం అర్థం కాక తన భార్య గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నప్పుడు కొన్ని కుక్కలు ఒక చోట మట్టిని తవ్వుతూ కనిపిస్తాయి. అర్జున్ అక్కడ ఏముందా అని చూస్తే భూమి కింద ఒక పెద్ద రూమే ఉంటుంది. దీపిక ఒక అమ్మాయికి ప్లాస్టిక్ సర్జరీ చేసి ఉంటుంది. అర్జున్ తన్ని చూసి తన భార్య ఏమో అని చాలా బాధపడతాడు. కానీ తను వేరే అమ్మాయి. వాళ్ళు కయల్ని అక్కడే కట్టి పడేసింటారు. అర్జున్ తన్ని చూసి తనకేం కాకుండా కాపాడతాడు. పోలీసులు అక్కడికి వచ్చి బతుకున్న అందరినీ అరెస్ట్ చేస్తారు. రక్షిత్కి దీపికకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ అర్జున్తో కయల్తో మాట్లాడుతూ, ఇంతకుముందు ఇక్కడ జరిగిన కిడ్నాప్లు మొత్తం చేసింది వీళ్ళే. వీళ్ళు పడతల దగ్గర డబ్బు తీసుకుని వాళ్ళని చంపి భార్యలకు సర్జరీ చేసి వేరే దేశాలకు అమ్మేస్తుంటారు అని చెప్తాడు. యాక్చువల్గా రక్షిత్ దీపిక ఇద్దరు ఫస్ట్ అనుని కిడ్నాప్ చేద్దామని ప్లాన్ చేసి తను వెళ్తున్న జిమ్లో జాయిన్ అయ్యి తనతో పరిచయం పెంచుకుంటారు. కానీ అప్పుడే వాళ్ళకి అర్జున్ ఫ్యామిలీ గురించి తెలిసి ప్లాన్ని వీళ్ళ మీదకి మార్చింటారు. పోలీసులు అర్జున్ చేసిన పనికి మెచ్చుకొని తన మీద కేసులేం పెట్టకుండా వదిలేస్తారు. అర్జున్ కాయల్ని పిలుచుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలిపెడతాడు. కాయల్ అర్జున్ తను ఎంత ప్రేమిస్తున్నాడు అన్న విషయం తెలుసుకొని తనతో మళ్ళీ కలిసిపోతుంది. దానికి అర్జున్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా సంతోషంగా మూవీ ఎండుతుంది. సో ఇది ఫ్రెండ్స్, వీడియో మై రుచి మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. మీరు అలా చెప్పడం వల్లే ఇలాంటి స్టోరీస్ మళ్ళీ చేయాలో లేదో మాకు తెలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చింటే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.